హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మన రీసెంట్గానే శివ 4K సినిమా రిలీజ్ అవబోతుంది కదా, మన కింగ్ నాగార్జున గారిది. దానికి ప్రమోషనల్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ గారు, ఆర్జీవి గారు, మన కింగ్ నాగార్జున గారు మొత్తం ముగ్గురు కూడా రౌండ్ టేబుల్ డిస్కషన్ అయితే పెట్టారు కదా. అందులో కొంత సందీప్ రెడ్డి గారి గురించి చాలా బాగా ఆర్జీవి గారికి మాట్లాడతాం కానీ, మన నాగార్జున గారు మాట్లాడతాం కానీ, చాలా బాగా సందీప్ రెడ్డి వంగ గారి గురించి, యంగ్ టాలెంట్ గురించి, ఆయన డైరెక్టరియల్ స్కిల్స్ గురించి చాలా బాగా అయితే చెప్పడం జరిగింది. సో ఆయన గురించి కొంత అయితే మనం మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం ఆయన అప్కమింగ్ మూవీ ఏదైతే స్పిరిట్ ఉందో దా మూవీకి సంబంధించిన అప్డేట్ కూడా మనం ఏదో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తుంటాం. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియో వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. అక్కడి నుంచి మన వీడియో అయితే డైరెక్ట్గా చూసే అవకాశం ఉంటుంది. లేట్ లేకుండా ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నవంబర్ 14వ తారీఖున శివ 4K సినిమా రీమాస్టరింగ్ అయ్యి రీస్టోర్ చేసి చాలా బాగా విత్ 6 months ఆఫ్ హార్డ్ వర్క్ చేసి మ్యూజిక్ని అయితే విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని చాలా బాగా మ్యూజిక్ ఈ సినిమాకి రిఫ్రెషింగ్ మ్యూజిక్ అయితే విత్ డాల్బీ అట్మాస్తో, డాల్బీ సౌండ్ ఇవన్నీ కూడా ప్యారలల్గా కలుపుకొని మంచి అట్మాస్ఫియర్ కలిగించే విధంగా సినిమా వరల్డ్లోకి తీసుకెళ్లే విధంగా శివ 4K సినిమా అయితే డిజైన్ చేశారు. సో దట్ దానికి తగ్గట్టుగానే హార్డ్ వర్క్ అయితే చేశారనుకోండి నాగార్జున గారైనా, రామ్ గోపాల్ వర్మ గారైనా. సో వీళ్ళిద్దరూ కూడా మొత్తానికి నవంబర్ 14వ తారీఖున వింటేజ్ మూవీని అయితే మనం చూడబోతున్నాం. అట్ ది సేమ్ టైం ఆ రోజుల్లో రిలీజ్ అయినప్పుడు ప్రపంచదాయకంగా, అట్ ది సేమ్ టైం మన తెలుగులో కానీ అటు హిందీలో కానీ విపరీతంగా కల్ట్ అయితే బేస్ చేసుకుంది ఈ సినిమా, శివ సినిమా. నాగార్జున గారికి స్టార్డమ్ తీసుకొచ్చిన శివ సినిమా గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం లోపల. అట్ ది సేమ్ టైం ఈ సినిమా నవంబర్ 14వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఆ రోజుల్లో చూడలేరు కాబట్టి, చూడలేకపోయాం కాబట్టి ఇప్పుడు చూసే అవకాశం అయితే కలుగుతుంది. కాబట్టి తప్పకుండా థియేటర్స్కి అయితే వెళ్ళండి. నవంబర్ 14వ తారీఖున రిలీజ్ అయిపోతుంది. సో ఈ రౌండ్ టేబుల్ డిస్కషన్లో, శివ 4K రౌండ్ టేబుల్ డిస్కషన్లో చీఫ్ గెస్ట్గా లేదంటే మంచి అట్రాక్షన్ కలిగించే విధంగా ఒక గెస్ట్గా మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే వచ్చారు. సందీప్ రెడ్డి వంగ గారు ఆయన ఎంతో మాట్లాడారు అనుకోండి, మనం ఫుల్గా చూసినా కానీ ఎంతో కొంత మనకి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అయితే కొన్ని ఉంటాయి కదా, అవేంటో చూద్దాం. బేసికల్గా సందీప్ రెడ్డి వంగ గారి గురించి రాజమౌళి గారు కానీ, ఆర్జీవి గారు కానీ, నాగార్జున గారు కానీ ముగ్గురు కూడా సందీప్ రెడ్డి వంగ గారి యొక్క డైరెక్టరల్ స్కిల్స్ కానీ, అట్ ది సేమ్ టైం ఆయన టాకిటివ్ అంటే ఆయన మాట్లాడే విధానం కానీ, విత్ పవర్ఫుల్ బేస్తో కానీ, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీతో ఆయన ఏవైతే మాట్లాడుతూ ఉంటారో దాని గురించి అయితే చాలా బాగా అయితే చెప్పారు. ఫిలిం క్రాఫ్టింగ్ గురించి, ఫిలిం మేకింగ్ గురించి కూడా, ఒక స్టోరీ ఎలా ఉండాలి, ఒక రా ఫుటేజ్ అనేది ఎలా ఉండాలి, అట్ ది సేమ్ టైం కోర్ సబ్జెక్ట్ అనేది మనం ఆన్ స్క్రీన్లో పెట్టినప్పుడు, ఒక సినిమా కెమెరా మీద పెట్టినప్పుడు మనం చూపించాలనుకున్నప్పుడు మన స్టోరీ ఏంటి, అదైతే మనకున్న యూనిక్ రానెస్ని అయితే మనం రా సబ్జెక్ట్లో ఏ విధంగా చూపించాలనేది చాలా బాగా అయితే అందరూ కూడా చాలా బాగా చెప్పారు. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ గారు ఆయన చేసిన సినిమాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ రెడ్డి, తర్వాత కబీర్ సింగ్, తర్వాత యానిమల్, మొత్తం అర్జున్ రెడ్డి కానీ యానిమల్ కానీ ఈ 2 సినిమాలు కూడా అత్యధిక స్థానాన్ని అయితే సందీప్ రెడ్డి వంగ గారి కెరీర్లో గొప్ప, అంటే కొంత క్రిటిసిజం ఉందనుకోండి, బట్ పక్కన పెట్టేస్తే అది విజయం అయితే చూశారు, కలెక్షన్స్ అయితే చూశారు, రికార్డ్స్ అయితే చూశారు. సెన్సేషనల్ డైరెక్టర్ అయితే అయిపోయారు ఒక సినిమాతో, 2 సినిమాలతో. అటు తెలుగులోనే ఒక గొప్ప డైరెక్టర్ అయిపోయారు, అటు హిందీలో కూడా రణబీర్ కపూర్ని పెట్టుకొని విపరీతంగా మామూలుగా కొట్టలేదు సినిమాని. దాదాపు 900 కోట్లు 1000 కోట్ల దాకా సినిమా అయితే వెళ్ళిందంటే అది కేవలం సందీప్ రెడ్డి వంగ గారే అని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన మన తెలుగు డైరెక్టర్ అవటం అనేది ఇంకో స్పెషల్ అట్రాక్షన్ అనుకోండి. సో రామ్ గోపాల్ వర్మ గారు కూడా సందీప్ రెడ్డి వంగ గారి కన్విక్షన్ కానీ, ఆయన యొక్క మూవీ స్టోరీస్ కానీ చాలా యూనిక్ లెవెల్లో, చాలా కొత్తగా, చాలా మంచి, అంటే ఏ విధంగా చూపించాలి, సినిమాకి సంబంధించిన ఆస్పెక్ట్స్ అయితే కొన్ని ఉంటాయి.
కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి, దానికి తగ్గట్టుగానే సినిమాలు చేస్తారు. బట్ సందీప్ రెడ్డి వంగ అలా కాదు, అవన్నీ కూడా పక్కన పెట్టి ఆయన తీయాలనుకున్నది, ఆయన చెప్పాలనుకున్నది, ఆయన చూపించాలనుకున్నది మట్టిగే ఆయన సినిమా చేసి ఒక అర్జున్ రెడ్డి కానీ ఒక యానిమల్ కానీ అదేవిధంగా సినిమా బిగ్ స్క్రీన్స్లో చూపించారంటే అది కేవలం సందీప్ రెడ్డి వంగ గారికి ఉన్న గట్స్ కానీ ఆయన యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ కానీ ఆయన యొక్క స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కానీ అని రామ్ గోపాల్ వర్మ గారు చెప్పడం కానీ చాలా అద్భుతంగా అయితే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే స్పిరిట్ సినిమా కూడా మీరు చూసినట్టయితే ప్రభాస్ గారికి అసలు ప్రభాస్ గారు అసలు రెబల్వుడ్లో మన ప్రభాస్ గారు ఆయనకున్న ఆరా ఏంటి, ఆయనకున్న స్టార్డమ్ ఏంటి, ఆయనకున్న క్రేజ్ ఏంటి మీకు తెలిసిందే కదా. టాలీవుడ్డే కాదు, కాలీవుడ్ కానీ మాలీవుడ్ కానీ లేదా శాండల్వుడ్ కానీ హాలీవుడ్ కానీ ఇంకేదైనా సరే మన బాలీవుడ్ అయినా కానీ ఎక్కడైనా సరే ఎంత క్రేజ్ అయితే ఉందో మీకు తెలుసు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్, అవునా కదా. చరిత్ర సృష్టిస్తున్నారు ప్రభాస్ గారు, మనందరూ తెలిసిందే. అలాంటి వ్యక్తిని పట్టుకొని స్పిరిట్ అనే ఒక సినిమాతో మీరు సౌండ్ స్టోరీ చూసారు కదా, స్పిరిట్కి సంబంధించిన సౌండ్ స్టోరీ. అందులో ఏమంటుంది లాస్ట్లో ప్రభాస్ గారు చిన్న లైన్ మాట్లాడతాను అంతే, ఒకటి తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో. వన్ బ్యాడ్ హ్యాబిట్, అసలు ఆ వన్ బ్యాడ్ హ్యాబిట్ అనేది పెడతాం అనేది చాలా గట్ ఫీలింగ్ ఉండాలి. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారు అంటే మామూలు విషయం కాదు. ఆయనతో సినిమాలు తీయాలంటే ఒక పర్ఫెక్ట్గా ఉండాలి, ఏదైనా సరే డైలాగ్స్ అయినా సరే సినిమా అయినా సరే ఈ ప్రతి ఆస్పెక్ట్లో అయినా సరే సినిమా అంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా కుదించుకుని మరి అందంగా అయితే ఆయనకి చేయాలి సినిమా అనేది. సో అలాంటి కొత్త డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ యానిమల్ సినిమాతో కానీ అర్జున్ రెడ్డి సినిమాతో కానీ ఇప్పుడు ప్రభాస్ గారితో రెబల్ స్టార్ ప్రభాస్ గారితో స్పిరిట్ అనే సినిమాతో వన్ బ్యాడ్ హ్యాబిట్ అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని ఒక స్లోగన్ పెట్టుకుని సినిమా తీయటమేగా ఆయన చేత కూడా చెప్పించడం అనేది రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్. అది ఆయన కేవలం హీరో అని కాదు, స్టార్డమ్ అని కాదు, నేను స్టోరీ చెప్పాలి, నేను ఒక రా స్టోరీ చెప్పాలి, అది అందరూ కూడా చూడాలనే ఉద్దేశంతోనే ఆయన కన్విక్షన్తోనే ఆయన యొక్క స్టోరీ టెల్లింగ్తోనే ఇలాగా మెట్టి ఒకటి 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 ఎక్కుతూ వస్తున్నారు. స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వస్తూ ఉన్నారంటే డెఫినెట్గా ఇది రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినా కానీ, నాగార్జున గారు చెప్పినా కానీ, రాజమౌళి గారు చెప్పినా కానీ అది కరెక్ట్గా 100% వర్త్ ఇట్. అది అందులో నో డౌట్ ఎట్ ఆల్. మీరు చూడండి, రాజమౌళి గారు కూడా ఆర్జీవి గారితో ఫోన్ చేసి చెప్పారంట ఇలాగా, ఏమని, సారీ నేను అప్పుడేదో ఆర్జీవి తర్వాత సందీప్ రెడ్డి వంగ లాంటి ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పారు కదా స్టేజ్ మీద, ఇప్పుడు ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్ అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగకి ఆర్జీవిక బాప్ అన్నట్టుగా ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. సో చూడండి, అంటే ఆర్జీవికి మించిన సందీప్ రెడ్డి వంగ అంటే మరి ఎస్ఆర్వి అంటే అసలు మామూలు విషయం కాదు కదా. ఇద్దరిని కూడా ఒక ఐకానిక్ రాజమౌళి గారు లాంటి పెద్ద డైరెక్టర్ ఆర్జీవి గారిని పోగొడతాం ఏంటి, ఆయన ఆ రోజుల్లో ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం ఏంటి, మళ్ళీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కానీ ఆయనతో పోల్చడం కానీ, నెక్స్ట్ సూపర్ స్టార్ డైరెక్టర్ అయితే మన ఎస్ఆర్వి సందీప్ రెడ్డి వంగ గారు అవటం ఏంటి, ఆయన గురించి ఇంత బాగా చెప్పడం అనేది ఐకానిక్ హిస్టారిక్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా చెప్తున్నాను, స్పిరిట్ సినిమా వచ్చిన మరుక్షణం రికార్డుల వర్షం అయితే కొట్టబోతుంది, మామూలుగా లేదు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే చూసుకోండి, ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ బద్దలవకపోతే చూడండి, బాక్స్ ఆఫీస్గా ప్రభాస్ బాబు అంతే, మామూలుగా ఉండదు. ఇంకా చెప్తున్నాం కదా, రాజమౌళి గారు లాంటి వాళ్ళు, ఆర్జీవి గారు లాంటి వాళ్ళు, కింగ్ నాగార్జున గారు లాంటి వాళ్ళు, ఎస్ఆర్వి సందీప్ రెడ్డి వంగ గారి గురించి, ఆయన ఫిలిం మేకింగ్ గురించి చెప్తున్నారంటే మీరే ఒకసారి ఊహించుకోండి ఆయన ఎంత బాగా సినిమాలు తీస్తున్నారు అనేది. ఆయన యొక్క స్టోరీ టెల్లింగ్ విషయంలో కానీ, ఆయన కన్విక్షన్ కానీ, సినిమాలో ప్రాణం పెట్టి చేస్తున్నారంటే దాని అర్థం కేవలం ఆయనకున్న సినిమా పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం తప్ప ఇంకేం లేదు. సినిమా అంటే ఒక పిచ్చి, ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో అది నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు రాబోయే స్పిరిట్ సినిమా గురించి చాలామందికి ఎంతో ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇది ఇలాంటి సినిమా కాదు, ఇది పాన్ ఇండియన్ సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా కింద తీసుకెళ్తున్నారు. కాబట్టి డెఫినెట్గా సందీప్ రెడ్డి వంగ గారి గురించి ఇప్పటి నుంచే ఆయన గురించి హోప్స్ కానీ హైప్ కానీ పెంచుకోవటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. డెఫినెట్గా పెంచుకోవాలి, హైప్ పెంచుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆయన మీద నమ్మకం అనేది పీక్ లెవెల్లో ప్రతి ఒక్కరికి ఫామ్ అవుతుంది. ఎందుకంటే
ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ ఒక రికార్డ్స్ మనకు చెప్తుంది. ఎంతోమంది క్రిటిక్స్ ఈయన డౌన్ఫాల్ చేయాలనుకున్నా కానీ ఎక్కడా కూడా ఆయన డౌన్ అవ్వలేదు. ప్రతి సూపర్ డైరెక్టర్ కూడా, ప్రతి టాప్ డైరెక్టర్ కూడా, ప్రతి టాప్ హీరో కూడా సందీప్ రెడ్డి వంగ గారికి ఫిలిం మేకింగ్ గురించి, ఆయన కన్విక్షన్ గురించి, ఆయన స్టోరీ ఏ విధంగా రానెస్తో చెప్పాలనుకుంటున్నారో అదే విధంగా చెప్తున్నారు. అదే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కొల్లగొడుతున్నారు అంటలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో అందుకు నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మీరు ఖచ్చితంగా సినిమానైతే సందీప్ రెడ్డి వంగ గారిని నమ్మటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్వి, స్పిరిట్ ఈ రెండు కూడా పర్మనెంట్గా లైఫ్ లాంగ్ రిమెంబరబుల్గా ఉండే చోటునైతే క్రియేట్ చేసుకోబోతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పిరిట్ సినిమా గురించి చెప్పాను. స్పిరిట్ సినిమా గురించి మనకి సౌండ్ స్టోరీ అయితే వచ్చింది, ఇంకా షూటింగ్ అయితే సాగుతుంది అనుకోండి, అది రన్నింగ్లోనే ఉంది. అట్ ది సేమ్ టైం మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ 70 to 80% అయితే కంప్లీట్ అయింది. తెలిసిందే కదా ఎస్ఆర్వి గారి గురించి, ఫస్ట్ సౌండ్ గురించే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, తర్వాత ఫిలిం స్టోరీ గురించి కానీ ఫిలిం డైలాగ్స్ గురించి కానీ వెళ్తూ ఉంటుంది. డైలాగ్స్ విషయంలో కానీ స్క్రీన్ ప్లే రైటింగ్ విషయంలో కానీ పర్ఫెక్ట్గా అయితే ఎస్ఆర్వి గారు పర్ఫెక్ట్గా చెప్తున్నారు. సినిమా అయితే మటుకి త్వరలోనే రిలీజ్ అవబోతుంది. మీరు ఫస్ట్ లుక్స్ నుంచి అట్ ది సేమ్ టైం సినిమా రిలీజ్ అయ్యేదాకా మీరు ఇంకా హైప్తో ఏ విధంగా ఉంటారంటే, ఓజీకి ఎలా చూస్తున్నామో ఇప్పుడు SSME 29కి ఏ విధంగా హైప్ అనేది క్రియేట్ చేస్తుందో అట్ ది సేమ్ టైం అదే పీక్ లెవెల్లో, అదే గాడ్ లెవెల్లో మనం స్పిరిట్ సినిమా కూడా చూడబోతున్నాం. బట్ ఈ సౌండ్ స్టోరీ అనేది బ్లాక్ అండ్ వైట్లో సాగిపోయింది, కానీ వన్ బై వన్ ఎస్ఆర్వి గారు, సందీప్ రెడ్డి వంగ గారు క్రాఫ్టింగ్ చేస్తున్నారు. చూసుకోండి, మామూలుగా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా సందీప్ రెడ్డి వంగ గారి గురించి, శివ సినిమా గురించి, ఆర్జీవి గారి గురించి, రాజమౌళి గారి గురించి, మన కింగ్ నాగార్జున గారి గురించి మొత్తం అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.